ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో తుపాకుల మోత మారుమోగుతోంది. బలగాలు జరిపిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులు ఉన్నారు అన్న సమాచారంతో బలగాలు అక్కడ ఆపరేషన్ చేపట్టాయి. తెల్లవారుజామున 5 గంటల నుంచే అక్కడ మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఉదయం 5 గంటల నుంచే ఈ సర్చ్ ఆపరేషన్ కొనసాగింది. ఈ సర్చ్ ఆపరేషన్ లో భాగంగా 12 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా ప్రస్తుతం అందుతోన్న సమాచారం. మరింత కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు అడవుల్లో. బీజాపూర్ కొంట కిస్తారం అడవుల్లో ప్రస్తుతం కూంబింగ్ జరుగుతోంది. ఇప్పటికే 12 మంది మావోయిస్టులను హతమార్చారు పోలీసులు. అక్కడ మావోయిస్టులు ఉన్నారు అన్న సమాచారం అందడంతో ఇవాళ ఉదయం నుంచి అక్కడ సర్చ్ ఆపరేషన్ ని కొనసాగిస్తూ ఉన్నారు. చూడొచ్చు, మొత్తం కూడా అడవులన్నింటినీ కూడా జల్లెడపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులందరినీ కూడా లొంగిపోమని చెప్పింది. ఈ నేపథ్యంలో చాలా మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు, కొంతమంది హతమవుతూ ఉన్నారు. అడవుల్లో ప్రస్తుతం కొంట కిస్తారం ఏరియాలో కూంబింగ్ అయితే జరుగుతోంది. బీజాపూర్ జిల్లాలో ఇప్పటికే భారీ ఎన్కౌంటర్స్ జరుగుతూ ఉంటాయి, మనందరికీ తెలిసిందే. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా అధికారికంగా ప్రస్తుతం అందుతున్న సమాచారం. ప్రస్తుతం అయితే ఇంకా ఎదురు కాల్పులు అక్కడ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి భాస్కర్ ఉన్నారు అప్డేట్స్ మనకు అందించడానికి. ఓవర్ టు యు భాస్కర్. సుమతి, ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భీకర ఎదురుకాల్పులు జరుగుతున్న నేపథ్యం ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ యొక్క ఎదురుకాల్పుల ఘటన అయితే మాత్రం భారీగా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 12 మంది మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యం కూడా ఉన్నది. అయితే మొత్తానికైతే ఇప్పుడు మృతి చెందినటువంటి మావోయిస్టుల దగ్గర నుంచి కూడా భారీ లెవెల్లో కూడా ఏకే పార్సంతో పాటు రైఫిల్స్, కొన్ని మిగతా కొన్ని పేలుడు పదార్థాలతో పాటు మరికొన్ని విలువైనటువంటి మావోయిస్టులకు సంబంధించిన కీలకమైనటువంటి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యం అయితే ఉంది. మరోవైపున ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 12 మంది మృతులు చెందినటువంటి మావోయిస్టుల్లో చనిపోయిన వారిలో కమిటీ కార్యదర్శి మంగడు కూడా హతమయ్యారని చెప్పి తెలుస్తోంది. సుమత, ఇప్పటివరకు మంగడుతో పాటుగా డివిజన్ కార్యదర్శితో పాటుగా సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తా ఉంది. ఒకవైపున వీళ్ళంతా కూడా మొన్నటి వరకు కూడా ఒకవైపున ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్, మరోవైపు సుక్మా జిల్లా కాంకేరు, నారాయణపూర్ తదితర ప్రాంతాలలో మావోయిస్టులకు సంబంధించి వాళ్ళకి ఎదురుగా అంటే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆపరేషన్ కాగారులో భాగంగానే మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా నడుం బిగించింది. దీనిలో భాగంగానే ఇప్పటి వరకు చూసుకుంటే చాలా వరకు కూడా మావోయిస్టులను మట్టుబెట్టారు. మరి కొంతమంది జనజీవన సంస్థ కలిసిపోతున్న నేపథ్యం ఉంది. ఇప్పటి వరకు అగ్రనేతలకు సైతం కూడా ఎన్కౌంటర్లు మృతి చెందారు. అయితే ఇప్పుడు తాజాగా ఒకవైపున మావోయిస్టుల అగ్రనేతలంతా కూడా లొంగుబాటు ప్రక్రియకు శ్రీకారం చుడుతుంటే, మరోవైపున ఉనికి కాపాడుకునే పనిలో భాగంగానే కొన్ని జిల్లాలలో ఒకవైపున అల్లూరు జిల్లాలో కావచ్చు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అల్లూరు జిల్లా కావచ్చు, మరోవైపున చూసుకుంటే మాత్రం బీజాపూర్ తదితర ప్రాంతాలలో మావోయిస్టుల ఉనికిని కాపాడుకునే పనిలో భాగంగానే ఈ యొక్క ఎన్కౌంటర్ సంబంధించి ఘటనలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకునేందుకు అడపాదడప వాళ్ళ యొక్క యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునేందుకు మావోయిస్టులు అంతా కూడా ఒక ప్రదేశంలో బీజాపూర్ అడవి కిస్తారం సమీపంలోనూ ఒకవైపున అంతా కూడా కిస్తారం ఆ ప్రాంతం మొత్తం అడవి ప్రాంతం, ఆ ప్రాంతంలో సమావేశమయ్యారని విశ్వసనీయ సమాచారం మేరకు సైనిక సిబ్బంది కూడా ఆ ఏరియా కూబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యం ఉంది. ఫలితంగా ఉదయం వాళ్ళంతా కూడా నిన్న నైటే అక్కడంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా తెల్లవారుజామునంతా కూడా మావోయిస్టులు ఆ కిస్తారాం అడవి ప్రాంతానికి వెళ్తున్న తరుణంలో డిఆర్జీ సిబ్బందికి ఎదురుబడిన నేపథ్యం ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇరువురి మధ్యన ఎదురుకాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఆ ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. సుమతి, రైట్ భాస్కర్. ప్రస్తుతానికి కొంట కిస్తారాం ఏరియాలో కమిటీ కార్యదర్శి మంగుడు హతమైనట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. రైట్, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ జాయిన్ అవుతూ ఉన్నారు. నగేష్, వైపు ఆపరేషన్ కగార్ కృతనిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగానే చాలా మంది దళ సభ్యులు హతమవుతూ ఉన్నారు చూస్తున్నాం. చాలా మంది జనజీవన స్రవంతిలో కలుస్తూ ఉన్నారు, పోలీసుల ముందు లొంగిపోతున్నారు. కానీ ఇవాళ బర్సేదేవా సహా కొందరు మావోయిస్టులను మీడియా ముందుకు తీసుకురాబోతున్నారు పోలీసులు. అలాంటి టైంలో ఇప్పుడు ఇక్కడ బిజాపూర్ లో ఎన్కౌంటర్ జరుగుతోంది. దీని మొత్తాన్ని ఎలా చూడాలంటారు? డిఫరెంట్ ఇష్యూ ఓవరాల్ గా ఆపరేషన్ కగార్ అనేది ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ కగారికే మిగతా రాష్ట్రాలు వెళ్తున్నాయి. కానీ ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్ మాత్రం కేవలం లొంగుబాటుకే మొగ్గు చూపుతుంది. ఇవాళ లొంగుబాటులో కూడా
ఇటుమా తర్వాత బెటాలియన్ 1 కమాండర్ గా ఉన్న బర్సె దేవతో పాటు భూపాల్పల్లి ఏరియా కమిటీకి సంబంధించి అంటే స్టేట్ కమిటీలో ఉన్న కంకనాల రాజిరెడ్డి, ఈయనది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్, వాళ్ళ భార్య రేమ అంటే దళంలో ఉండగానే రేమాని పెళ్లి చేసుకున్నాడు. 30 ఏళ్ల ప్రస్థానం. ఇక బర్సె దేవ కూడా 15 ఏళ్ల పాటు హిడ్మాతో పాటు తను బెటాలియన్ 1 కమాండర్ గా ఉండి బిగ్గెస్ట్ ఆపరేషన్ నిర్వహించాడు. మహేంద్ర కర్మాని 2013లో ఆపరేషన్ చేసి రోడ్ పైన మందు పాత్ర పేల్చి శ్రీరామ్ ఘాట్ అప్పుడు సంచలనం సృష్టిగా ఇష్యూ అది 18 మందిని హతమార్చాడు. అక్కడ వీసీ శుక్లతో పాటు సల్వాజుడు అధినేత మహేంద్ర కర్మాని మరో కాంగ్రెస్ నేతతో పాటు మొత్తం 18 మందిని అక్కడికక్కడే కాల్చి చంపాడు. ఆ సమయంలో బర్సె దేవ పైన ఒక ఆరోపణ కూడా ఉంది. అంటే ఇడ్మా మొత్తం ఈ ఆపరేషన్ కి వ్యూహకర్త, ఇడ్మాతో పాటు బర్సె దేవ ఉండి కూడా ఆపరేషన్ నిర్వహించాడు. అక్కడ వాళ్ళ శవాల పైన ఉండి కూడా డ్యాన్స్ చేశాడని చెప్పి ఆరోపణ. అప్పుడు మావోయిస్ట్ పార్టీలో కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే సల్వాజుడు అనేది మావోయిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, ఛత్తీస్గఢ్ కేంద్ర మాజీ మంత్రి అప్పుడు సల్వాజుడుని స్థాపించాడు. కానీ తమ ప్రస్థానం ముగుస్తుందన్న భయంతోని ఇడ్మా ఈ ఆపరేషన్ కు పూనుకున్నాడు. అందులో బర్సె దేవ కీలక పాత్ర పోషించాడు. సో ఇవాళ లొంగుబాటు అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే తెలంగాణ ఎస్ఐబి అనేది ముగ్గురితో పాటు మొత్తం 20 మందిని బెటాలియన్ 1 కమాండర్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా లొంగుబాటుకు తీసుకొస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు, సామగ్రిని స్వాధీనం చేసుకుంటుంది. ఎందుకంటే బర్సె దేవ తను ఛత్తీస్గఢ్ స్టేట్ లో ఉండి పూవర్తి పక్కన ఉన్న ఓయుపారా విలేజ్, బర్సె దేవ హిడ్మా ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబ పరంగా కూడా వాళ్ళు రిలేషన్స్ అని చెప్పొచ్చు. మనం రీసెంట్ గా పూవర్తికి వెళ్ళిన టైంలో బర్సె దేవ ఊర్లోనే ఓయుపారాలోనే హిడ్మా తల్లి పూంజు అక్కడే ఉంది. అలాగే వాళ్ళ తల్లి కూడా బర్సె దేవ తల్లితో కూడా మనం మాట్లాడిపించాము. తన కొడుకు లొంగుబాటుకు సహకరించాలని చెప్పి అప్పుడు మీడియాను వేడుకుంది. ఎందుకంటే చిన్నతనంలో పెళ్ళైన తర్వాత బర్సె దేవకు పిల్లలు కూడా పుట్టారు. ఆ పిల్లలందరూ పెద్దవాళ్ళయ్యారు. అంటే మనం ఫోటోలు చూపించినా కూడా బర్సె దేవుడు గుర్తుపట్టే పరిస్థితి ఆ పిల్లలకు లేదు. తన కొడుకు ఖచ్చితంగా తన వద్దకు రావాలి, హిడ్మా లాగా ఎన్కౌంటర్ కాకూడదని చెప్పి ఆ తల్లి పోలీసులను వేడుకుంది. కానీ పోలీసులను వేడుకున్నట్టుగానే తెలంగాణ ఎస్ఐడి ఖచ్చితంగా ఎఫర్ట్లు అంటే తమ ఎఫర్ట్ ద్వారా మాజీ మావోయిస్టులు అనుకోవచ్చు, తమకున్న లింక్ల ద్వారా అనుకోవచ్చు, ఈ లొంగుబాటు అనేది ఖచ్చితంగా బిగ్గెస్ట్ ఇష్యూ. ఎందుకంటే 3-4 రోజుల క్రితం ములుగు జిల్లా బయటపేట అటవీ పరిసర ప్రాంతంలో తనని ఆ ప్రాంతానికి వరకు ట్రాక్ చేస్తూ తీసుకొచ్చి తదుపరి హైదరాబాద్ ఎస్ఐబికి తరలించారు. ఇందులో ఎస్ఐబిలో ఉన్న అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ గాని, డీజీపీ శ్రీధర్ రెడ్డి, ఎందుకంటే గత 20 ఏళ్లుగా మావోయిస్టులకు సంబంధించిన ప్రతి ఉనికిని ఆ ప్రతి అనుపాలను కూడా తనకు లింకులని తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఒక బిగ్గెస్ట్ నాయకులు లొంగుబాటు జరగాలని చెప్పి భావించారు. ఈ క్రమంలోనే బర్సె దేవతో పాటు కంకనాల రాజిరెడ్డి, రేమ వీళ్ళందరి లొంగుబాటు అనేది ఖచ్చితంగా తెలంగాణ ఎస్ఐబి చరిత్రలో కూడా ఒక రికార్డు పరంగా ఉంటుంది. ఇక ఆపరేషన్ కగార్ అనేది కంటిన్యూ చేస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించి కాబట్టి ప్రస్తుతం సుక్మా జిల్లాలో డిఆర్జీ అంటే మాజీ మావోయిస్టులతో ఏర్పాటు చేసిన దళం ఇది. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించి ప్రతి లింక్ ని, ప్రతి ప్లేస్ ను కూడా కనుగొనడంలో డిఆర్జీ ముందంజలో ఉంటుంది. డిఆర్జీని తయారు చేయడంలో కూడా కేంద్ర ప్రభుత్వం సఫలమైందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఎన్కౌంటర్ డిఆర్జీ సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుతుంది. 12 మంది నక్సలైట్లు హతమార్చారు. కోట ఏరియా కమిటీకి చెందిన సచిన్ మంగు హతమార్చిన నక్సలైట్లు ఉన్నారని చెప్పి సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ప్రకటించారు. ప్రస్తుతం అయితే ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు. అంటే కోట కిస్తరం అడవుల్లో ఉదయం నుంచే మార్నింగ్ నుంచే భీకర ఎన్కౌంటర్ జరుగుతుందని చెప్పి పోలీసుల నుంచి సమాచారం. వాళ్ళ నుంచి ఏకే పాఠశాలలు కానీ ఇన్సాన్స్ లాంటి ఆటోమేటిక్ ఆయుధాలు కూడా స్వాధీనం చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఇంకా అందులో అంటే ఇతను సచిన్ కాక ఇంకా ఎవరైనా పెద్ద లీడర్లో ఉందన్నది కూడా కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఒక పక్క ఆపరేషన్ కగారు కొనసాగుతుంది, మరో పక్క లొంగుబాట్లు కొనసాగుతుంది అనేది చెప్పచ్చు. నెక్స్ట్ అంటే ఈ ఇయర్ మార్చి 31 వరకు క్లోజ్ చేయాలనేది కేంద్ర మంత్రి అమిత్ షా ప్రతి రాష్ట్రాలకు దిశానిర్దేశం చేస్తున్నాడు. డీజీపీల సమావేశంలో కూడా రెగ్యులర్ గా ఇదే అంశాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే నక్సలైట్లందరూ జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి ఇప్పటికే వాళ్ళకి చెప్తూ ఉంది. ఇప్పటికే పౌరకుల సంఘాలు కానీ ప్రజానేతలు కూడా అంటే చర్చలకు ముందుకు వస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ తన ప్రస్థానాన్ని కంటిన్యూగా ముగిస్తూ వస్తుందని చెప్పచ్చు. ఇప్పటికే అంటే డౌన్ ఫాల్ లో కంటిన్యూగా ఉంది. ఇక మిగతా వాళ్ళల్లో గణపతి గాని, బడే దామోదర్, అలియాస్ చొక్కారావు గాని మిగతా కొంతమంది నేర్చిన ప్రస్తుతం ఉన్నారు. కేవలం 35 మందికి సంబంధించే మొత్తం నేషనల్ కమిటీలు ప్రస్తుతం ఉన్నారు. కానీ వీళ్ళల్లో ఎక్కడ లేదు. ఇప్పుడు బెటాలియన్ 1 సంబంధించిన కమిటీ పూర్తిగా లొంగిపోవడంతో పిఎల్జిఏ అంటే ఆపరేషన్లు నిర్వహించడంలో పిఎల్జిఏది కీలక పాత్ర కాబట్టి పిఎల్జిఏది
పూర్తిగా కథమైందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే 2003లో సీఎం నరేష్, ఆదిరెడ్డి, సంతోష్ల ఎన్కౌంటర్ తర్వాత అప్పుడు మావోయిస్ట్ పార్టీ చాలా చర్చల తర్వాత పీజీఏని మొదట స్థాపించింది. తదుపరి దాని రూపాంతరం చెంది 2004లో పిఎల్జీని కంటిన్యూ చేసింది. పిఎల్జీ అంటేనే వాళ్ళు గెరిల్లా ఆపరేషన్స్ నిర్వహించడం సిద్ధాస్తులు. మావోయిస్ట్ పార్టీకి ఉన్న రైట్ హ్యాండ్ అనుకోవచ్చు, బ్యాక్ బోన్ అనుకోవచ్చు. ఆ పిఎల్జీఏ బరిసె దేవతో ముగిసిపోయింది. ఇటుబా ఎన్కౌంటర్ తో దాదాపుగా క్లోజ్ అనుకున్నారు. బరిసె దేవ ఒకడున్నాడు ఎలా అని చెప్పి అనుకున్న క్రమంలోనే బరిసె దేవ కూడా లొంగుబాటుకు తెలంగాణకి రావడం అనేది పూర్తిగా మావోయిస్ట్ పార్టీ అనేది అంతముకి అంటే ఎండ్ పార్ట్ లో ఉంది. ఇక లొంగిపోయేవాళ్ళు మావోయిస్ట్ చీఫ్ దేవుజీ కూడా ఉండొచ్చని చెప్పి ప్రచారం జరుగుతుంది. దేవుజీ, గణపతి, బరేశ్వర్, అలియాస్ దామోదర్ ఇలాంటి వాళ్ళు లొంగిపోతే కనుక మావోయిస్ట్ పార్టీ పూర్తిగా అంతమైనట్టు చెప్పొచ్చు. రైట్ నగేష్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా మార్చి 31 డెడ్ లైన్. ఇందులో భాగంగానే మావోయిస్టుల ఏరివేత వైపు కొనసాగుతోంది. కానీ ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో మాత్రం లొంగుబాటు పర్వం కొనసాగుతోంది. బర్సె దేవ ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు బర్సె దేవని పోలీసులు. మరి కాసేపు